చేగువేరా నుంచి సావర్కర్ నుంచి సనాతన ధర్మానికి పోతున్నాము. అంటే ఉదయం చేగువేరా, మధ్యాహ్నం సావర్కర్, తర్వాత సనాతన ధర్మ. అది సనాతన ధర్మం అంటే నీకు తెలుసా? సనాతన ధర్మం అంటే అసలు విడాకులు లేవు. సనాతన ధర్మంలో సిద్ధాంతం విడాకులు లేవు. అంటే ఏంటంటే ముగ్గురికి విడాకులు ఇచ్చామని వాడు అనలే, విడాకులు లేవు. రెండోది, భర్త చనిపోతే ఆ స్థితి పైన భార్యను తగలబెట్టాలి. సతీగమనంలో ఉన్నట్టు ఫిలాసఫీ. ఒకసారి పెళ్లి చేసుకున్నాక మూడు ఎంత పనికిమాలి వెధవైనా హింసించినా వాడిని దేవుళ్ళకు పూజించాలి, భార్య తిరగబడి చేయకూడదు. ఇట్లాంటి నీచమైనటువంటి సిద్ధాంతం ధర్మం సనాతన ధర్మంలో ఉన్నాయి. అది నీకు తెలుసా? ఒకసారి చదువుకొని ఇష్టం మాట్లాడు అని చెప్పి మీరు కటువుగానే చెప్పిన. ఎప్పుడైతే ఆయన సనాతన ధర్మాన్ని ఆయన ఎంత దాకపోయాడు, ఆ పూజలు చేసుకోవడం, కొండ ఎక్కడం, అంత ఎక్కడం, రకరకాల పద్ధతుల్లో డ్రెస్సులు మార్చుకోవడం, నామని పెట్టుకోవడం, ఇదంతా నీకేం మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది. ఆ యూత్ ఫాలోయింగ్ చెడగొడుతున్నావు అనేది నా బాధ. నేను విమర్శించాను దాని మీద. నా మీద పెద్ద గొడవ వచ్చిందని నన్ను ఎట్లా ఇట్టండి. ఇప్పుడు నా ఉద్దేశం అదే. ఆయన రాజకీయాలు నువ్వు బీజేపీ వేస్తే బీజేపీ పో, నువ్వు చేగువేరా నుంచి అక్కడ దాకా పోయినాడు, రాజకీయాలు కూడా మళ్ళీ సనాతన ధర్మాన్ని ఎత్తేసుకుంటున్నాడు ఎందుకు? అది కరెక్ట్ కాదు కదా అని చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా మాకు ఉద్దేశం అది. ఆయన చాలా రియాక్షనరీ వైపు మారిపోయాడు. సో ఇప్పుడు కంప్లీట్గా చెగేవేరా ముసుగు తొలగిపోయింది, కమ్యూనిజం ముసుగు తొలగిపోయింది. అనుకోమాకు మళ్ళీ వేసుకుంటారు కాబట్టి ఇప్పుడు అవసరమైనప్పుడు ఎందుకో వేసుకుంటారండి. ఎంతమంది చూసాం మనం. ఆ సమయ సందర్భంలో మన ముసుగులు మార్చేసుకుంటారు. చేగువేరా నుంచి సనాతనానికి పోయినప్పుడు మరి అక్కడి నుంచి మళ్ళీ రాలేడా? పెద్ద కష్టం ఏముంది.